guys, welcome back to our channel Village Vakil Vasvi. వీడియో అయితే చూడడం స్టార్ట్ చేసినప్పుడే వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కి సంబంధించి 18 రిజల్ట్స్ వచ్చాయి కదా, దానికి సంబంధించి ముందు నేను చాలా మందికి అంటే నా హ్యాపీనెస్ అనేది తెలియజేయాలనుకుంటున్నాను. వై బికాస్ ఐ రిసీవ్డ్ మోర్ దెన్ 30 కామెంట్స్ అండ్ నాకు తెలిసిన వాళ్ళ నుంచి కొన్ని మెసేజెస్ వచ్చాయి. నాకు ఒక 5 మెంబర్స్ నుంచి వరకు కూడా, అంటే వాట్సాప్లో తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ నుంచి కానివ్వండి, అండ్ తెలియని వాళ్ళు, నాకు అసలు పరిచయం లేని వాళ్ళ నుంచి కూడా, నాకు యూట్యూబ్ నుంచి కానివ్వండి, నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. ఏంటి అంటే మీ వీడియోస్ ద్వారా మేము ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ క్లియర్ చేశాము అని చెప్పి. దానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అంత హ్యాపీనెస్ అనేది నాకు ఇచ్చినందుకంటే మనం ఏదో వీడియోస్ చేస్తున్నాము అనేది కాకుండా వాటి వల్ల వేరే వాళ్ళకి ఇంత ఉపయోగం జరిగిందా అన్నప్పుడు రియల్లీ మనం ఛానల్ స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే టైం ఉన్నా లేకపోయినా కొన్ని వీడియోస్ అయ్యో నేను పెట్టాలి, యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కదా అని అనిపించేలాగా నాకు ఆ కమెంట్స్ అయితే నన్ను బాగా పుష్ చేశాయి. సో దానికి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు అంటే నేను చేసిన వీడియోస్కి నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా కమెంట్స్ చేసినందుకైతే అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అట్లానే పాస్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ హార్ట్ఫుల్గా. అండ్ ఎవరికైతే పాస్ అవ్వలేదో నో నీడ్ టు వర్రీ. ఇదేమి మనకి అంటే ఇప్పుడే పాస్ అయిపోవాలి అట్లా ఏమీ లేదు కదా, నెక్స్ట్ టైం అన్నా పాస్ అవ్వచ్చు. దానిలో మీరు వర్రీ అవ్వాల్సింది అయితే ఏమీ లేదు. మీకు ఇంకొక అవకాశం అనేది ఉంది కాబట్టి AB19 నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు కాబట్టి దానిలో అయితే వర్రీ అవ్వాల్సింది అయితే ఏమీ లేదు. సో స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ ఈ రోజు నుంచే. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది 7 మార్క్స్ అనేది అసలు 7 క్వశ్చన్స్ విత్డ్రా చేసుకున్నారు కదా, అసలు అవి యాడ్ అయ్యాయా లేదా అని అడుగుతున్నారు. అండ్ చాలా మంది మాకు ఆ 7 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి లేదా 7లో 5 కరెక్ట్ అయ్యాయి అంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చనే తప్పు అయినప్పుడు మనం ఏ ఆప్షన్ పెట్టినప్పుడు ఇంకా ఏం చేయలేము. అండ్ ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా ఇవ్వాలి, వాళ్ళ దగ్గర మిస్టేక్ ఉంది కాబట్టి వాళ్ళు ఆన్ అండ్ యావరేజ్గా తీసి జస్ట్ 3 మార్క్స్ ఫర్ ఈచ్ కమ్యూనిటీ అనేది తగ్గించారు. అంటే ఓసీ కమ్యూనిటీ వాళ్ళకి 45కి 42 కట్ ఆఫ్, అలానే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి 40 మార్క్స్కి 37 కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక 4 మార్క్స్ మేము లూజ్ అయ్యాం కదా అంటే అది ఆన్ అండ్ యావరేజ్గా తీసినప్పుడు అలాగే అవుతుంది. సో మనకి మొత్తానికి మార్క్స్ అనేది 93కి అయితే కండక్ట్ చేయడం జరిగింది. దానికి వచ్చిన కట్ ఆఫ్ వచ్చేసి 42 అండ్ 37 ఇచ్చారు. సో మనం ఆ 93 నుంచి మనం మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. 42 ఏదైతే ఉందో అది 37. సో అలా తెచ్చుకున్న వాళ్ళకే పాస్ అయ్యారు. అంటే ఈ కన్క్లూజన్ అనేది ఎలా వచ్చిందని నేను రిసీవ్ చేసుకున్న కమెంట్స్ ప్రకారంగా వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే విధంగా తీశారు, 93 మార్క్స్కి ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి కట్ ఆఫ్ అనేది అలా రావడం జరిగింది. కాబట్టి మనం దానికైతే ఏమీ చేయలేము. సో చాలా మంది అయితే పాస్ అయ్యారు. సో పర్సంటేజ్ ఎంత ఉందనేది తెలీదు. పర్సంటేజ్ 57% ఉండేది మన ఏపీకి అయితే, 56 to 57 ఉండేది. ఈసారి ఎంత పాసింగ్ పర్సంటేజ్ వచ్చింది అనేది చూడాలి. ఎందుకు అంటే నేను అనుకున్నాను అనమాట 18కి పర్సంటేజ్ అన్నా 60 అన్నా అవ్వాలనుకున్నా, కానీ ఈ గందరగోళాలు అయితే అయ్యాయి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, లెట్ ఇట్ బి. అయిపోయింది ఏదో అయిపోయింది. సో పాస్ అయిన వాళ్ళు ఇంకా మీ వర్క్స్ మీరు స్టార్ట్ చేసుకోండి. ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మీ వర్క్స్ మీరు స్టార్ట్ చేసుకుంటూ ఫర్దర్గా ఏం చేస్తారు అంటే ఇంకొంచెం ఏ విధంగా మనం 19 ఎలా పాస్ అవుతాం అనేది పక్కన పెట్టుకుని యాజ్ యూజువల్ కోర్ట్స్ వెళ్ళం ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. దానిలో అయితే వర్రీ అవ్వాల్సింది ఏమీ లేదు. నేను మీకు ఇదే చెప్తున్నాను. చాలా మంది అయితే వర్రీ అవుతారు పాస్ అవ్వలేదని చెప్పి, అస్సలు అవ్వద్దు. నేను మీకు AB19కి సంబంధించిన వీడియోస్ అనేది నేను త్వరలోనే స్టార్ట్ చేస్తాను. అంటే మనకి ఇంకా టైం అయితే ఉండింది. యాక్చువల్గా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి 6 మంత్స్కి అయితే ఒక నోటిఫికేషన్ రావాలి, అంటే ఇయర్లీ ట్వైస్ అయితే జరగాలి. బట్ AB17కి 18కి ఇయర్ గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఐ థింక్ సో 18కి 19కి కూడా ఉండొచ్చు. అలానే అంటే డిసెంబర్లో జనవరిలో అలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ మహా అయితే అక్టోబర్కి వెళ్ళినా సరే. సో అట్లా అటు ఇటుగా మంత్స్ అనేది తేడా జరగవచ్చు. మీకు నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ ఆగస్ట్లో అట్లా అక్టోబర్లోపు అట్లా వస్తుంది అండ్ ఎగ్జామ్స్ అయితే అలా ఉంటాయి. సో మీకు ఇప్పుడు ఇంకా ఏప్రిల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం కాబట్టి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ జరిగిన సో మీకు 8 మంత్స్ 7 మంత్స్ వరకు కూడా పైన టైం ఉంటుంది. మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ మీరు అటెంప్ట్ చేసి అంటే మీకు మీరు ప్రిపరేషన్ అవ్వడానికి అయితే కనుక మీకు అంత టైం అయితే ఉండింది కాబట్టి వేస్ట్ చేసుకోకండి. చూసారు కదా చాలామంది ఊరికే పాస్ అయిపోతాము చూసి రాసేది అనుకున్నారు. బట్
చూసారు కదా, చూసి రాసేదైనా సరే మీకు సబ్జెక్ట్ ఉండాలి. నేను చెప్పేది ఏంటి అంటే నేర్చుకోండి సబ్జెక్ట్ బాగా, రేపు ప్రాక్టీస్లోనే యూజ్ అవుతుంది. ఏదో ఒకటి అవుతాంలే అని ఎగ్జామ్ ముందే ఒక 4 రోజులు ప్రీవియస్ పేపర్స్ తిరిగేసేద్దాం అలా కాకుండా, ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ చూసుకునే ఉంటారు కదా, సో వాటిల్ని పెట్టుకుని ప్రిపరేషన్ అనేది ఏ విధంగా అడుగుతున్నారు, లీగల్ మ్యాగజైన్స్, కేస్ లాస్, అలానే మీరు క్వశ్చన్స్ ఏమేమి అడుగుతున్నారు, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్నని మనకు ఆల్రెడీ వెయిటేజ్ ఉంది కదా, సో వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఇప్పటి నుంచే మీరు కొంచెం బేర్ యాక్ట్ని చదవండి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉందనుకోండి, ఆర్టికల్స్ అన్నీ కూడా ఊరికినే మామూలుగా చదవండి. అప్పుడు మీకు ఒక సబ్జెక్ట్ అనేది అందులో తెలుస్తుంది. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఆర్టికల్లో ఉన్న మ్యాటర్ అంతా గుర్తు లేకపోయినా ఇది ఈ ఆర్టికల్లో చదివాం కదా అని ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రోజు నుంచే వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా బేర్ యాక్ట్స్ తీసుకుని సెక్షన్ మొత్తం కూడా అలా చదివి సెక్షన్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు అడిగిన క్వశ్చన్ ప్రకారం బ్లింక్ అవుతుంది అనమాట. వెంటనే ఓకే ఈ క్వశ్చన్ వచ్చేసి ఈ సెక్షన్లో ఈ యాక్ట్లో ఉంటుంది అని చెప్పి. నేను అదే మీకు చెప్తూ వచ్చేది, చూసి రాయడం కాదు ఇది దిస్ ఈజ్ నాట్ ఏ ఓపెన్ బుక్ ఎగ్జామ్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకు అంటే ఓపెన్ బుక్ మీన్స్ మనకి మొత్తం కూడా కేస్ లాస్, ఇల్లుస్ట్రేషన్ అన్నీ మనకు అందులో ఉండదు కదా. 50% క్వశ్చన్స్ ఉంటే 50% మనకు కొంచెం బయట నుంచి ఉంటుంది. అదే మీరు సబ్జెక్ట్ కూడా చదివినట్లయితే ఇంకా అది కూడా బ్యాలెన్స్ అవుతుంది. సో 50% కూడా మీరు వెంటనే తీసి పెట్టేలాగా లేదు కదా. అంటే మనకి జస్ట్ ఓపెన్ బుక్ అంటే సెక్షన్ 20 సెక్షన్ 10 ఆఫ్ పర్టికులర్ యాక్ట్ డీల్స్ విత్ వాట్ అంటే మీరు తీసి పెడతారు. అది అంటే డైరెక్ట్, అట్లా డైరెక్ట్గా మనకేమి ఎక్కువ క్వశ్చన్స్ రావు. ఇప్పుడు 1-2 అటెంప్ట్స్ చేసిన వాళ్ళు ఉంటారు, ఈ అటెంప్ట్లో పాస్ అవ్వకుండా ఉన్న వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళు పాస్ అవ్వకుండా ఉంటారు. సో ఎన్ని అటెంప్ట్స్ ఏదైనా సరే మీ టార్గెట్ AIBE 19 ఇప్పుడు రాయిపోయే వాళ్ళు అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వబోయే వాళ్ళు అండ్ ఆల్రెడీ అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు అందరికీ కలిపి చెప్తున్నాను, యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ యువర్ AIBE ఎగ్జామినేషన్ ఆన్ దిస్ డే కదా. ఈ రోజు నుంచే మీరు స్టార్ట్ చేయండి. టుడే ఇట్ సెల్ఫ్ మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ కరో. ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఇది ఏదో మీరు రేపు అనుకుంటారనమాట, ముందే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే నాకు ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా, నేను కొంచెం చదువుకుని ఉంటే పాస్ అయ్యేదాన్ని కదా. సో అలా మీరు ఫీల్ అవ్వద్దు. అండ్ 1 మార్కులో 2 మార్కుల్లో అలా పోయిన వాళ్ళకి కానివ్వండి, 7 మార్క్స్ పాపం కరెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు కమెంట్స్ వచ్చాయి. 7లో 6, 5 కరెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఏం చేయలేము, వాళ్ళ మిస్టేక్ అది. 7 క్వశ్చన్స్ కరెక్ట్గా ఇవ్వకుండా ఉండడం అనేది వాళ్ళ తప్పు. ఇచ్చినప్పుడు నేనేమంటాను అంటే 7కి 7 వాళ్ళు తప్పు ఇచ్చారు కాబట్టి 7 మార్క్స్ కూడా యాడ్ చేయాలంటే 45 ఉంచేసి 7 మార్క్స్ యాడ్ చేస్తే బాగుండి అది ఎక్కువ నాకు వ్యాలిడ్ అనిపిస్తుంది. రాదర్ దాన్ దిస్ అంటే 7 మార్క్స్ తీసి 93కి పెట్టి 3 మార్క్స్ కట్ ఆఫ్ తగ్గించడం కన్నా కూడా ఈ విధంగా 7 మార్క్స్ కూడా అందరికీ యాడ్ చేసి ఉంటే అది కరెక్ట్ అయిన వాళ్ళకి న్యాయం జరుగుండేది, ఎక్స్ట్రాగా ఉండే వాళ్ళకి కూడా న్యాయం జరుగుండేది. బట్ ఇంకా మనం ఇదేం చేయలేము, మన చేతుల్లో లేనిది కాబట్టి మీరు చదవడం స్టార్ట్ చేయండి. నేను ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మనకి ఇది ఎంత టఫ్గా ఉంది, లేకపోతే మనం ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి అనే దాని మీద ఐడియా వచ్చి ఉంటుంది. అలానే 18 రాసిన వాళ్ళకి కూడా ఇంకా 19కే కాస్త అవగాహన ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఇంకా మీరు సక్సెస్కి ఒక స్టెప్పింగ్ స్టోన్ అనుకోండి దీన్ని. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఏది కూడా మనకి ఈజీగా రాదు, మనం కష్టపడినప్పుడు అలాగే రాదు. ఎవరికన్నా లక్ ద్వారా అలా వచ్చినా సరే వదిలేయండి. మీరైతే ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చదువుకోండి. ఎక్కువ నేర్చుకుంటే సబ్జెక్ట్ మనకే వస్తుంది కాబట్టి నేను కూడా మీకు త్వరలో స్టార్ట్ చేస్తాను AIBE 19 సిరీస్ అనేది. నాకు ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఎగ్జామ్స్ అవుతాయి కాబట్టి ఇంకా మే నుంచి కూడా మీకు నేను ప్రాపర్గా మీకు వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19 నుంచి అప్పుడు మొదలవుతాయి. ఈ లోపుగా అయితే మీకు నేను మామూలు లా వీడియోస్ కొన్ని అలాంటి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో బార్ ఎగ్జామ్ గురించి వెయిట్ చేసే వాళ్ళకి అప్పుడప్పుడు అప్డేట్స్, అలాగే అప్పుడప్పుడు మీకు కాన్సెప్ట్స్ మీద ఈ మంత్లో అలా చేస్తూ ఉంటాను కొన్ని వీడియోస్ అయితే. నెక్స్ట్ మే నుంచి అయితే కూడా మీకు రోజు డైలీ సిరీస్ అయితే పెడుతూ ఉంటాను, లేదా డే బై డే మీకు సంబంధించి AIBE వాళ్ళకి సంబంధించి డే బై డే ఆర్ వీక్లీ థ్రైస్ అంటే అలా బార్ ఎగ్జామ్కి రిలేటెడ్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను. సో అవి ప్రిపేర్ అవ్వి మీరు ఒక నోట్స్ పెట్టుకుని దాన్ని బట్టి అయితే చదువుకోండి. సో ఇది నా అడ్వైజ్ అందరికీ కూడా. అండ్ పాస్ అయిపోయిన వాళ్ళందరికీ చాలా చాలా కంగ్రాచులేషన్స్. అండ్ నన్ను
ఎవరైతే గ్రాటిట్యూడ్ చూపించి పెట్టారో నాకు అవి చాలా బాగా అనిపించింది. హ్యాపీనెస్ మెయిన్గా అది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పాస్ అవ్వని వాళ్ళందరికీ కూడా నేను హెల్ప్ చేస్తానని మాటిస్తున్నాను. మీరు తప్పకుండా 19th పాస్ అయిపోయేలా అయితే నేను వీడియోస్ చేస్తానని కూడా మీకు మాటిస్తున్నాను. కానీ మీరు చేయాల్సింది ఏంటి అంటే చెప్పింది విని వదిలేయకుండా దాన్ని మెమరైజ్ చేసుకుని నోట్స్ అనేది రాసుకుని బాగా చదువుకోండి. సో సరే, వీడియో అయితే ఇంకా ఎండ్ చేస్తాను. మీరు కూడా చదువుకోవడం అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే విలేజ్ వకీల్ వాసవి ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుంటూనే ఉందాం. అంటే దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.